ఆ రోజు కొంతమంది మిలిటెంట్స్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి బస్సులో తీసుకెళ్లారు కదా మిస్సమ్మ. అప్పుడు సారు పట్టుకున్న మిలిటెంట్స్ జైలు నుంచి తప్పించుకున్నారు. వాళ్ళ వల్ల మీకు థ్రెట్ ఉంటుందని సెక్యూరిటీగా సోల్జర్స్ వచ్చారు. అంటే మనలో ఎవరైనా బయటికి వెళ్తే ఆ తీవ్రవాదులు చంపేస్తారా? అవును, అందుకే అందరూ ఇంట్లోనే ఉండండి. అందరం ఇంట్లో ఉంటే ఆయన వెతికి తీసుకొచ్చేది ఎవరు? సారు కోసం ఒక బెటాలియన్ వెతుకుతుంది మిస్సమ్మ. వాళ్ళకని కనిపిస్తారో లేదో, నేను వెళ్ళి ఆయన వెతికి తీసుకొస్తాను. వద్దు మిస్సమ్మ, వాళ్ళు చాలా ప్రమాదకరం. నాకన్నా 100 రెట్లు ప్రమాదంలో ఆయన ఉన్నారు రాథోడ్ అని నీకు అర్థం అవుతుందా? తెలుసు మిస్సమ్మ, ఆ మిలిటెంట్స్ కి సార్ మీద ఇంకా ఎక్కువ కోపం ఉంటుంది. అందుకే నేను వెళ్తానంటున్నాను. ఆయనకి ఏం కాకుండా తీసుకొస్తాను. నువ్వేమన్నా పెద్ద వీరనారి అనుకుంటున్నావా? రాథోడ్ వద్దని చెప్తున్నాడు కదా, బయటికెళ్ళి అమర్ని సేవ్ చేయడం నీ వల్ల అవుతుందా? నా ప్రాణాలు అడ్డేసైనా సరే ఆయన్ని కాపాడతాను. ఊరికే వెదవ బిల్డప్ ఇవ్వకు. అమర్ కోసం వెతుకుతోంది ఏ దోపిడీ దొంగలో కాదు, పర్స్ తీసుకొని వదిలేయడానికి. వాళ్ళు కరుడు కట్టిన తీవ్రవాదులు, ప్రాణాలు తీస్తారు. ఆయన కోసం వెతికేది ఆ యముడైనా సరే నేను వెళ్ళి అడ్డంగా నిలబడతాను. నాకు నీలా పారిపోవడం చేత కాదు మనోహరి, మధ్యలో వదిలేలేను. ఆ రోజు బస్సులో నుంచి దూకేశాననే కదా ఇలా అంటున్నావు? అర్థమైంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతారు? ఆ రోజు పిల్లల్ని కాపాడడానికి అలా చేశాను. పిల్లల్ని వదిలేసి నీ ప్రాణాలు కాపాడుకోవడానికని చెప్పు. ఆయన నా భర్త, నా పిల్లలకు తండ్రి. ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత. అంటే అమర్పై నాకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్తున్నావా? ఉంటే సార్ కోసం మీరు వెళ్ళండి. అమర్ ఎక్కడున్నాడో నాకేం తెలుసు? ఎక్కడని వెతకాలి? అయినా బాగీకి మాత్రం అమర్ ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? నాకింటి విలువ తెలుసు, భర్త విలువ తెలుసు, తాలి విలువ తెలుసు, పిల్లల విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, బాధ్యతలు తెలుసు. ఆ విలువలే నన్ను ఆయన్ని దగ్గర చేస్తాయి. నేను వెళ్తున్నాను రాథోడ్, పిల్లల పైనే ఉన్నారు. నేను ఆయన్ని తీసుకొని తిరిగి వచ్చే వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మీరు ఒంటరిగా వెళ్ళకండి మిస్సమ్మ, నేను మీతో వస్తాను. నువ్వు పిల్లల దగ్గర ఉండాలి రాథోడ్. కొంతమందిని గుడ్డిగా నమ్మలేం, వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. గతం మర్చిపోయిన ఆయన ఎక్కడున్నారో, ఎన్ని అవస్థలు పడుతున్నారో నేను త్వరగా వెళ్ళాలి. మిస్సమ్మ, మిస్సమ్మ. ఏంటి చంపా దాని ధైర్యం? ప్రాణాలు పోతాయని తెలిసి కూడా రిస్క్ తీసుకుంటుంది. తాళిబంధం అలాంటిది మనోహరి, దాని విలువ నీకు తెలీదు. ఇందాక అది నాకు ఇల్లు, పెళ్లి, పిల్లలు లేరు అని ఇండైరెక్ట్ గా దెప్పిపొడిచింది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా అంటున్నావా? లేదు మనోహరి, భర్త కోసం భార్య ఏమైనా చేస్తుంది అంటున్నాను. ఏం చేస్తుంది? అమర్తో పాటు అది కూడా ఆ మిలిటెంట్స్ చేతిలో వచ్చేస్తుంది. సాయంత్రానికి 2 శవాలు ఇంటికొస్తాయి చూడు. ఈవిడ కొంచెం కూడా మనస్సాక్షి లేదు. ఈవిడ అసలు మనిషే కాదు. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు మేడం? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మేడం, ఇంట్లోనే ఉండాలి. ఇట్స్ ఎన్ ఆర్డర్. మీ ఆర్డర్స్ నన్ను ఆపలేవు సోల్జర్. లెట్ మీ గో. సోల్జర్స్, మేడంను వెళ్ళనివ్వండి. ఓకే సార్. మిస్సమ్మ, మీరు వెళ్ళండి. యూ గెట్ పొజిషన్స్. అమరేంద్ర సార్ ఏది గీడున్నాడు?
ఏడేం చేస్తారు? పిల్లలు బాగా మంచిగా ఉన్నారా? మిమ్మల్ని చూడక చాలా దినాలైంది. ఏంది సార్ గట్లా సైలెంట్గా ఉన్నారు? ఏదైనా సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నారా? నేను మీకు తెలుసా? మీరు నాకు తెలియకపోవడం ఏంది సార్? నేను మీకు ఎలా తెలుసు? మీరు ఎవరు? మీ పేరేంటి? ఏంది సార్ జోక్ చేస్తున్నారా? మీకు నా మీద ఇంకా కోపం పోలే సార్? నాకు మీ మీద కోపమా? ఎందుకు? భాగ్య విషయం దాచిపెట్టినని గప్పుడు మీరు నా మీద సీరియస్ అయ్యాను కదా. బాగి బాగి ఎవరు? హా? బాస్ కొంప మునిగింది బాస్. ఏమైంది? అమరేందర్కి ఈ ప్లేస్ తెలిసిపోయింది బాస్. ఎక్కడా? మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు బాస్. ఇంటి బయటే ఉన్నాడు, వచ్చి చూడండి బాస్. ఇప్పుడు ఎలా బాస్? ఏం చేద్దాం? వాడిని వెతుక్కుంటూ వెళ్దాం అనుకున్నా, వాడే మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడే వాడిని కాల్చి చంపేస్తాను. వాడిని చంపి వాడి ఫ్యామిలీ అంత చూస్తాను. బాస్ వద్దు బాస్. అమరేంద్ర ఒక్కడే వచ్చాడో లేదా బెటాలియన్తో పాటు వచ్చాడో తెలీదు. కాసేపు ఆగుదాం. కళ్ళ ముందు శత్రువును పెట్టుకొని ఇంకా ఆగుదామంటావేంటి? వాడిని చంపితే కానీ నా కసి తీరదు, నా కోపం చల్లారదు. ఖచ్చితంగా చంపుదాం బాస్. కానీ వాడి చేతిలో మనం చావకుండా చూసుకోవాలి కదా. వాడు బెటాలియన్తో వచ్చింటే బ్యాక్ డోర్లో నుంచి పారిపోదాం. ఒక్కడే వచ్చింటే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏది సార్? ఏం యాది లేనట్టు మాట్లాడుతున్నారు? కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారులే. నిజంగా నాకేం గుర్తులేదు. ఒక్క నిమిషం ఉండుండ్రి సార్, బాగా కాల్ చేస్తా. ఉండుండ్రి.